ప్రపంచంలోనే అత్యంత ఈకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియంను 150 ఎకరాల్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకో టూరిజం ప్రారంభించడానికి తన 25 సంవత్సరాల ఆదాయాన్ని, అనుభవాన్ని ఈ పార్కు కోసం, సమాజ హితం కోసం, పర్యావరణ మంచి కోసం చేసిన రామ్దేవ్ రావు గారిని అభినందించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు, మంత్రులతో చర్చించి తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాలలో రాణించామన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థలు రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు. తెలంగాణకు కావాల్సింది టెంపుల్, హెల్త్ టూరిజం, ఈకో టూరిజం రావాలి. ఈ రెండు రాష్ట్ర గుర్తింపు, గౌరవాన్ని పెంచుతాయన్నారు సీఎం. శుభకార్యక్రమాలు చేయాలంటే ఇతర దేశాలకు, ప్రాంతాలకు వెళుతున్నారు. మందిరాలు దర్శించాలంటే తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. ఫారెస్ట్ ప్రకృతిని చూడటానికి మధ్యప్రదేశ్కు వెళుతున్నారు. కానీ అన్ని సదుపాయాలున్న తెలంగాణ రాష్ట్రంలో హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలున్నాయి. నల్లమల్ల ఫారెస్ట్, కృష్ణానది జలాలు, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలున్నాయి. వీటి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి ఎకో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎకో టూరిజం గురించి మాట్లాడుతూ దీనిపై కేబినెట్లో చర్చించాం, త్వరలోనే ప్రత్యేక టూరిజం పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖులు ఇళ్లు కట్టుకుంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి ఉండేది. ఇక నుంచి మన ఎక్స్పీరియం నుంచి మొక్కలు తెచ్చుకునేటట్లు చేశారని రామ్దేవ్ గారిని సీఎం కొనియాడారు. ఇక్కడకు టీబీ పేషెంట్స్ వస్తే ఇక్కడ వాతావరణము, ప్రకృతి సహజ వనరుల వల్లే వారికి వ్యాధి తగ్గిపోతుందన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగానే కాకుండా పర్యాటక క్షేత్రం కూడా అవతరిస్తుందని సీఎం అన్నారు. ఇక రామయ్య గారికి పద్మశ్రీ భారత ప్రభుత్వం ఇచ్చింది. మొక్కలు నాటడంలో రాణించినందుకు ఆయనకు ఈ గుర్తింపు ఇచ్చింది. రామయ్య లాంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు సీఎం. ప్రతి విద్యార్థి తమ తల్లి, తండ్రి పేరు మీద ఒక మొక్కను నాటి దానిని పరిరక్షించాలనే విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో కొన్ని కోట్లాది మొక్కలు పెంచవచ్చు. త్వరలోనే దీనిపై విధి విధానాలపై వస్తామన్నారు సీఎం. ఇక ఎక్స్పీరియంను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల మద్దతు తమ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇక స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రామ్దేవ్ గారు భారతదేశంలో ఈ ప్రాంతాన్ని నంబర్ 1గా చేస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. 85 దేశాల నుంచి మొక్కలు తెచ్చి ఆహ్లాదకరంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పర్యాటక శాఖ మంత్రి, అలాగే ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.